హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? రిషి వసు రక్షిత్ నేహాలతో సరదాగా హ్యాపీగా గడుపుతారు కదా. తర్వాత గార్డెన్లో నుంచి లోపలికి వచ్చి హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. జగతి మహేంద్ర రిషి రేపు పెద్దమ్మ పెదనాన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రక్షిత్ నిహాల బర్త్డే ఇన్విటేషన్ ఇచ్చిరండి అని అంటుంది. మీరే వెళ్ళి ఇచ్చిరండి అమ్మా, పెద్దవాళ్ళుగా మీరే వెళ్ళి ఇస్తే బాగుంటుంది అని అంటాడు రిషి. లేదు నాన్న, మేము వెళితే కనుక దేవయాని అక్కయ్య మీరు రాలేదు అని అపార్థం చేసుకుంటుంది, కాబట్టి మీరు వెళ్ళి చెప్పి రావడమే బెటరు అని అంటుంది జగతి. అవునవును, మీరు వెళ్తే కనుక తల్లిదండ్రులుగా వాళ్ళు రావాలి, కానీ మీరెందుకు వచ్చారు, మీరు ఇవ్వడం ఏంటి అంటే మా ఇంటికి వాళ్ళు రావడానికి ఇష్టపడట్లేదా అని ప్రశ్నలతో మిమ్మల్ని వేధిస్తారు దేవయాని మేడం. మీరు వెళ్ళడం కాకుండా మేము వెళ్ళడమే కరెక్ట్ అత్తయ్య అని అంటూ ఉంటుంది జగతితో వసు. అలా ఏం ఉండదులే అని అంటాడు రిషి. అబ్బో, పెద్దమ్మ గారి మీద ఒక్క మాట కూడా పడనివ్వరు బాబుగారు అని అంటుంది వసు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ. అందరూ కూడా నవ్వుకుంటారు. అదంతా ఎందుకు, నలుగురం వెళ్దాము పిల్లల్ని తీసుకుని, కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, అందరం వెళ్ళి చెప్పినట్టు ఉంటుంది అని అంటాడు మహేంద్ర. ఈ ఐడియా బాగుంది డాడ్ అని అంటాడు రిషి నవ్వుతూ. అవును, ధరణి అక్కతో టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది. ధరణి అక్కని బాబుని కూడా చూసినట్టుంటుంది, పిల్లలు కూడా బాబుతో ఆడుకుంటారు అని అంటుంది వసు. అయితే అందరం వెళ్దాము అని ఫిక్స్ అయిపోయారనమాట అని అంటుంది జగతి నవ్వుతూ. అంతే అత్తయ్య, అందరం వెళ్దాం ఫిక్స్ అని అంటుంది వసు నవ్వుతూ. అందరూ కూడా నవ్వుకుంటారు. మరి నేను అని వినయ్ ఎంట్రీ ఇస్తాడు. రారా కూర్చోరా, పాపం వీడు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత, హాస్పిటల్కి వెళ్ళి రావడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు వస్తున్నాడో వాడికే తెలియడం లేదు, ఎప్పుడు వెళ్తున్నాడో వాడికే తెలియడం లేదు. పాపం మనతో స్పెండ్ చేసి చాలా రోజులైంది వీడు, రారా అని అంటూ ఉంటుంది వసు ప్రేమగా వినయ్ని. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను కదా, ఫ్రెష్ అయ్యేస్తానక్క, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని వినయ్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. వినయ్ ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళలో జాయిన్ అవుతాడు. అంతలో రిషి, ఏంట్రా చాలా బోరింగ్గా చాలా బర్డెన్గా ఉంటుందా అని అంటాడు నవ్వుతూ. అదేం లేదు బావగారు అని అంటాడు వినయ్. అంతలో రక్షిత్ నేహా మా అనుకుంటూ వినయ్ దగ్గరికి వస్తారు. వినయ్తో ఆడుకుంటూ ఉంటారు. రే మనం బయటికి వెళ్దామా, మిమ్మల్ని బయటికి తీసుకువెళ్ళి చాలా రోజులైంది కదా అని అంటాడు వినయ్. రే ఇప్పుడు ఎందుకురా, ఇప్పుడు వద్దులే, అందరం కలిసి డిన్నర్ చేద్దాం అని అంటుంది వసు. అక్క, పిల్లలతో నేను టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది, వీళ్ళని నేను చాలా మిస్ అవుతున్నాను, నాకే తెలియకుండా నా జీవితం ఇంత బిజీగా అయిపోతుందని నేను అస్సలు ఊహించలేదక్క అని అంటాడు వినయ్. అందరూ కూడా నవ్వుకుంటారు. అక్క, వీళ్ళని తీసుకుని అలా బండి మీద ఒక్క రౌండ్ వేసి వస్తాను అని అంటాడు వినయ్. వద్దురా, నువ్వు అసలే అలసిపోయి వచ్చావు కదా అని అంటుంది వసు. పర్వాలేదక్క, ప్లీజ్ అక్క అని అంటూ ఉంటాడు వినయ్. రే నువ్వు తీసుకువెళ్ళరా, వాడి సరదాని ఎందుకు కాదంటావు అని అంటాడు రిషి వసుతో. అది కాదు సార్ అని అంటూ ఉంటుంది వసు. బావ పర్మిషన్ ఇచ్చారు, ఇంకా నీ పర్మిషన్తో నాకు అవసరం లేదు అని రక్షిత్ నేహాలను తీసుకుని బండి మీద షికార్కి వెళ్తూ ఉంటాడు వినయ్. రే ఒక్క రౌండే వేసి రావాలి, త్వరగా వచ్చేయాలి, జాగ్రత్త అని చెప్తూ ఉంటుంది వసు. జాగ్రత్తగానే చూసుకుంటామండి మీ పిల్లల్ని, మీరేం వరీ అవ్వకండి అని అంటాడు వినయ్. ఇంకా అలా అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటే వినయ్ పిల్లల్నిద్దరిని బండి మీద ఎక్కించుకుని ఫ్రంట్ కూర్చోపెట్టుకుని అలా షికార్కి వెళ్తాడు. రే ఏం తింటారా, ఐస్ క్రీమ్ తింటారా అని అంటాడు రక్షిత్ నేహాలతో వినయ్. మామ అమ్మ కొట్టి అని ముద్దుగా చెప్తూ ఉంటుంది నేహా. మీ అమ్మ కొడుతుంది ఐస్ క్రీమ్ తింటే అని, బాగానే చెప్తున్నావు, మా అక్క మిమ్మల్ని బాగానే కంట్రోల్లో పెట్టిందనమాట అని నవ్వుతూ ఉంటాడు వినయ్. అలా చల్లగాలికి సరదాగా తిప్పేసి బండి మీద ఒక రౌండ్ వేసేసి ఇంటికి తీసుకొచ్చేస్తాడు వినయ్. వినయ్ ఇంటికి వచ్చిన తర్వాత అందరితో నేహా ఇలా అంటుంది అని చెప్తూ ఉంటే, నిజమా అలా అందా అని వసు ఆశ్చర్యపోతుంది. ఏంట్రా నువ్వు చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, అది నాకు భయపడుతుందా అని అంటూ ఉంటుంది వసు. అక్క, నీకు ఒక విషయం చెప్పనా, నీ ఎదురుగా భయపడనట్టు యాక్ట్ చేస్తుంది, కానీ నువ్వంటే చాలా భయం ఉందక్క, అందుకే ఐస్ క్రీమ్ తింటావా అంటే అమ్మ కొట్టి అని చెప్తుంది ముద్దుగా అని అంటూ ఉంటాడు మురిసిపోతూ వినయ్. జగతి మహేంద్ర రిషి వసు నలుగురు కూడా నేహా మాటలు చెప్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంటారు. తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. రే వినయ్, రేపు నువ్వు కూడా వస్తావా, దేవయాని మేడం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము,
ధరణి అక్కని చూసినట్టు ఉంటుంది, బాబుని చూసినట్టు ఉంటుంది, ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. అందరం వెళ్తున్నాము అని అంటుంది వాసు. లేదక్క, నేను హాస్పిటల్కి వెళ్ళాలి. నేనేదో ఇందాక సరదాగా అన్నానులే, నేను రాను, మీరు వెళ్ళండి అని అంటాడు వినయ్. అదేంట్రా వస్తానన్నట్టు బిల్డప్ ఇచ్చావు, మరి నేను అని అన్నట్టు అని అంటుంది వాసు. ఏం చేయనక్క, కానీ హాస్పిటల్లో వర్క్ ఉంది కదా అని అంటాడు వినయ్. పోనీ లీవ్ తీసుకోరా, ఏ మీ బావగారు లీవ్ ఇవ్వరంట అని అంటుంది రిషిని చూస్తూ వాసు. నేనేదో సరదాగా అన్నానక్క, నేను రాను, నన్ను ఇబ్బంది పెట్టుకో ప్లీజ్ అని అంటాడు వినయ్. సరే నీ ఇష్టం మరి అని అంటుంది వాసు. ఏంట్రా లీవ్ కావాలా, రెస్ట్ తీసుకుంటావా రేపు పోనీ అని అంటాడు వినయ్ని చూస్తూ రిషి. ఇంట్లో ఉండి ఏం చేయాలి బావగారు, ఇంట్లో ఉన్నావు చాలా బోర్ కొడుతుంది, హాస్పిటల్కి వెళ్ళి వర్క్ చేస్తేనే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడేం వద్దు బావగారు లీవ్, నాకు అవసరమైనప్పుడు తీసుకుంటానులే అని అంటాడు వినయ్ నవ్వుతూ. సరే నీ ఇష్టం రా అని అంటాడు రిషి కూడా నవ్వుతూ. అలా సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ ఫినిష్ చేసేస్తారు. తర్వాత అందరూ కూడా హాల్లో కొంతసేపు మాట్లాడుకొని ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. నెక్స్ట్ డే ఉదయం అవుతుంది. అందరూ కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు. వినయ్ డ్యూటీకి వెళ్ళిపోతాడు హాస్పిటల్కి. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి జగతి, మహేంద్ర, రిషి, వసు పిల్లల్ని కూడా రెడీ చేసి అందరూ కూడా రెడీ అయ్యి దేవి అని ఫణీంద్రాల ఇంటికి వెళ్తారు. దేవి అని రిషి, వసు, జగతి, మహేంద్రలను చూసి ఆశ్చర్యపోతుంది. వీళ్ళేంటి అందరూ కట్టుకుని సడన్గా ఊడిపడ్డారు అని అనుకుంటూ ఉంటుంది. అంతలో ఫణీంద్ర మెట్లు దిగుతూ మహేంద్ర, జగతి, రిషి, వసు రండి రండి లోపలికి రండి అని లోపలికి ఆహ్వానిస్తూ ఉంటాడు. అందరూ కూడా లోపలికి వస్తారు. ఏంటి దేవి అని అలానే చూస్తూ నిలబడిపోయావు, పిలవేంటి వాళ్ళని అని అంటాడు ఫణీంద్ర. అదేనండి నాకేమీ అర్థం కాలేదు, నేను చూస్తున్నది కళ నిజమా అని అలా నిలబడిపోయి చూస్తున్నాను. అవును ఏంటి సడన్గా వచ్చారు అని అంటుంది దేవయాని. అదేంటి దేవయాని, ఇంటికి వచ్చిన మనుషులు పట్టుకుని సడన్గా వచ్చారు అంటావేంటి అని అంటాడు ఫణీంద్ర. అది కాదండి, వస్తున్నాము అని ఒక మాట కూడా చెప్పలేదు, సడన్గా వచ్చారేంటి అని షాక్లో ఉన్నానండి, అందుకే అలా అడిగాను, ఏమీ అనుకోకండి జగతి అని అంటూ ఉంటుంది దేవయాని. పర్వాలేదక్కయ్య, ఏమీ అనుకోములేండి అని అంటుంది జగతి. దేవయాని మేడం, మీకు సర్ప్రైజ్ ఇద్దామని సడన్గా చెప్పకుండా వచ్చాము. ఎలా ఉంది, సర్ప్రైజ్ అయ్యారు కదా, షాక్లో ఉండిపోయారు కదా, చూసారా, మీలో ఈ రియాక్షన్ చూద్దామని చెప్పకుండా వచ్చాము. అత్తయ్య చూసారా, దేవయాని మేడం మనల్ని చూసిన ఆనందంలో షాక్లో ఎలా ఉండిపోయారో, మనం వచ్చింది కళ నిజమా అనుకుని కనీసం లోపలికి కూడా పిలవకుండా షాక్లో ఉండిపోయి అలానే చూస్తుండిపోతున్నారు. చూసారా, భలే సర్ప్రైజ్ ఇచ్చాం అత్తయ్య దేవయాని మేడంకి. అప్పుడప్పుడు ఇలాంటి రియాక్షన్స్ చూస్తూ ఉండాలి మేడం ముఖంలో, చాలా అందంగా ఉంటాయి అని అంటూ ఉంటుంది వాసు. మహేంద్ర, జగతి ముసుముసుగా దేవయానికి కనిపించకుండా నవ్వుకుంటూ, జగతి వదిన గారిని ఆట పట్టించాలి అంటే వసుధార తర్వాతే కదా, భలే ఆడుకుంటుందిలే వసు అని అంటాడు మహేంద్ర చిన్నగా నవ్వుతూ. అవును మహేంద్ర అని అంటుంది జగతి కూడా నవ్వుతూ. అంతలో ధరణి బాబుని తీసుకుని హాల్లోకి వస్తుంది. చిన్నతయ్య, చిన్నమావయ్య, వాసు, రిషి మీరెప్పుడు వచ్చారు అని సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడే వచ్చాం ధరణి అని అంటుంది జగతి. అవునక్క ఇప్పుడే వచ్చాం అని అంటుంది వసు కూడా. బాబు ఎలా ఉన్నాడు అని అంటుంది జగతి. బాగున్నాడు చిన్నత్తయ్య, ఇదిగోండి తీసుకోండి అని బాబుని జగతి చేతిలో పెడుతుంది ధరణి. అత్తయ్య అందరూ కూర్చోండి, మీ అందరి కోసం నేను కాఫీ తీసుకొస్తాను అని ధరణి వంటగదిలోకి వెళ్ళి అందరి కోసం కాఫీ తీసుకుని వస్తుంది. అందరూ కూడా కాఫీ తాగుతూ ఉంటారు. రక్షిత్, నేహ బాబుని కింద కూర్చోబెట్టుకుని ఆడుకుంటూ ఉంటారు. అలా పిల్లలు ఆడుకుంటూ ఉంటే అందరూ సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో శైలేంద్ర వస్తాడు పైన తన రూమ్లో నుండి. శైలేంద్ర వీళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోతూ, రిషి మీరెప్పుడు వచ్చారు, బాబాయ్ బాగున్నారా, పిన్ని బాగున్నారా అని అడుగుతూ ఉంటాడు. బాగున్నాం అని అంటారు వాళ్ళు కూడా. ఇప్పుడే వచ్చామన్నయ్య అని అంటాడు రిషి. ఏంటి రిషి విశేషాలు అని అడుగుతాడు శైలేంద్ర. ఏం లేదన్నయ్య, బాబుకి ఏం పేరు పెట్టాలనుకుంటున్నారు అని అంటాడు రిషి. తాతయ్య గారి పేరు దేవేంద్ర భూషణ్ పెడదాం అనుకుంటున్నాను రిషి, ఎలా ఉంటుంది అని అంటాడు శైలేంద్ర. చాలా మంచి పేరు, తాతయ్య గారిలాగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెడతాడన్నయ్య, పెట్టండి అని అంటాడు రిషి నవ్వుతూ.
మా నాన్నగారు ఎంతో కష్టపడి కాలేజీని స్థాపించి పేరు ప్రఖ్యాతులు కీర్తిని సంపాదించుకున్నారు. నాన్నగారి పేరు నిలబెట్టేలా వీడు తయారవ్వాలని నేను కోరుకుంటున్నాను మహేంద్ర. దేవేంద్ర భూషణ్ బాగుంటుంది కదా అని అంటూ ఉంటాడు ఫణేంద్ర మహేంద్రతో. చాలా మంచి పేరు సెలెక్ట్ చేశారు అన్నయ్య. నాన్నగారి పేరు శైలేంద్ర కొడుకు పెడుతున్నారు అంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు మహేంద్ర. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. గుడ్ నైట్ ఆల్.